ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారము. సాతానుడు విజృంభిస్తున్నాడు. చీకటి అమావాస్య దినం కనుక మనము ప్రార్థనలో ముందుకు సాగుదాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, బలవంతుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నాయన పునరుత్థాన దినము నా తండ్రి, అమావాస్య చీకటి దినము నా తండ్రి, సాతానుడు విజృంభించబోతున్నటువంటి దినము నాయన. అయ్యా, నిన్ను నమ్మేటటువంటి బిడ్డలందరినీ ఎల్షద్దై పరిచర్య కొరకు ప్రార్థిస్తూ సేవలో సహాయపడుచు సేవను బలపరుస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీ స్థానంలో విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. గృహంలో ఉన్న చీకటి క్రియలు కాల్చివేయండి నాయన. భార్యాభర్తల మధ్యలో, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో నాయన చిచ్చులు పెడుతున్న ప్రతి చీకటి క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. శరీరాలను బలహీనపరుస్తున్న ప్రతి చీకటి క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. ఇంట్లో సంతోషం సమాధానం లేకుండా పాడు చేస్తున్నటువంటి బిడ్డలను పాడు చేస్తున్న ప్రతి చీకటి క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా రబ్బా రిఖర షబల రబ్బా జీసస్ హల్లెలూయా. ఈ దినము నీ బిడ్డలు ఏ వాహనంలో ప్రయాణం చేసినప్పటికీ వాహనాలను నీ బిడ్డలు మీ స్వాధీనంలో ఉంచుకోనండి నాయన. సుఖమైన ప్రయాణాలు నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీకు స్తోత్రం. అంధకార చీకటి క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో లైవ్ అవునుగాక. వ్యతిరేకతలన్నీ అనుకూలతలుగా మార్చండి నాయన. నీకు స్తోత్రం. బిడ్డల చుట్టూ మీ కంచె ఉంచు. గృహంలోని వెలుగును ప్రకాశింపచేయి. హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా చేస్తున్న ప్రతి చీకటి క్రియలు యేసు నామములో లైవ్ అవునుగాక. ప్రతి బిడ్డ చుట్టూ, ప్రతి గృహము చుట్టూ ప్రభు మీ అగ్నిని కంచెగా ఉంచి నీ కాపుదల భద్రపరచుకోమని, అమావాస్య చీకటి క్రియలన్నీ నజరేయుడైన యేసు నామములో లైవ్ చేయమని నీ బిడ్డలను ప్రభు నీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. Amen, amen, amen. Praise the Lord. God bless you.